శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరొక నూతనమైనటువంటి అరుణోదయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించడాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేయుదును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ వచనంలో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి మాట ఏంటంటే, ప్రయాసతో భారం మోసుకుని పోచున్నటువంటి సమస్త జనులారా. దేవుని బిడ్డలారా, మనిషి బ్రతికినంత కాలం ఈ భూమి మీద ప్రయాస ఉంటుంది. మనిషి బ్రతికినంత కాలం భారాలైనటువంటివి మోయాల్సి ఉంటుంది. ఈ లోకంలో చాలా భారాలు ఉంటాయి. మరి అవి కొన్ని తేలికైనటువంటివి ఉంటాయి, కొన్ని భారమైనవి ఉంటాయి, కొన్ని మోయగలిగిన భారాలు ఉంటాయి, కొన్ని మన యొక్క మోయలేనటువంటి భారాలు కూడా మోయాల్సినటువంటి పరిస్థితి మన జీవితంలో ఉంటుంది. అందుకనే ఒక గొప్ప మిషనరీ జాన్ బనియన్ గారు యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో చాలా గొప్ప విషయాలు జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే అన్ని భారాల కంటే కూడా చాలా బరువైనది, చాలా తీవ్రమైనటువంటిది పాపభారం. ఆ పాపభారాన్ని మన ప్రభు మనందరి కొరకు, మనందరి పాపభారాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఆయన మోశారు. భౌతికమైనటువంటి భారాలు మోస్తున్నటువంటి మనల్ని కూడా ప్రభు చూసి ఇంకా ఆయన జాలిపడుతూ ఈ మాట ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ప్రయాసతో భారాలు మోస్తున్నాం జీవితంలో. దేవుని బిడ్డలారా, ఇప్పటికీ మన వయస్సును బట్టి ఎన్నో భారాలు, కుటుంబ భారం కావచ్చు, ఉద్యోగ భారం కావచ్చు, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి ఆర్థికమైనటువంటివి, అనారోగ్యాలైనటువంటివి, అవి చాలా బరువుగా మోయలేనంత భారాలు మోస్తూ ప్రయాసపడుతున్న వారికి ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. 2వ మాట, నా యొద్దకు రండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నా యొద్దకు రండి అనేటువంటి మాటని మనం గమనించినట్లయితే ఈ లోకంలో చాలామంది మనం వెతుక్కుని వెళ్తూ ఉంటాం. లేకపోతే కొందరు నా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉంటారు. నా దగ్గరికి రండి అని పిలిచినప్పుడు వారి దగ్గరికి వెళ్తాం. మన బరువులతో, మన భారాలతో వారి దగ్గరికి వెళ్తాం. వారితో కొంత సమయం ఉంటాం. కానీ మన భారం మన నుంచి దూరం కాదు. మన మీద నుంచి ఆ భారం తీసివేయబడదు. మనం ఏ భారంతో వెళ్ళామో అదే భారంతో తిరిగి మన భారాన్ని మనం వెంట తెచ్చుకుంటాం. ఆ భారాన్ని తీసివేయగలిగినటువంటి వారు యేసు ప్రభు మాత్రమే. మన ప్రయాసలో మన భారాన్ని తీసివేస్తూ మనకి విశ్రాంతి అనేటువంటిది మన ప్రభు మాత్రమే మనకి ఇవ్వగలుగుతారు. మానసికమైనటువంటి విశ్రాంతి కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి విశ్రాంతి అనేటువంటిది ప్రభు మాత్రమే ఇవ్వగలిగినటువంటి వారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఏ భారాలతో ప్రయాసపడుతున్నామో, ఏ భారాలు మోయలేనటువంటివిగా, బరువులుగా మన మీద, మన హృదయాల్లో ఉన్నాయో, ఆ భారాల్ని మన ప్రభు దగ్గరికి రమ్మంటున్నాడు. మన ప్రభు దగ్గర తీసుకుని రండి అంటున్నాడు. ఆయన సన్నిధికి, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన భారాలని తీసివేసి మనకి నెమ్మదినిచ్చి, విశ్రాంతినిచ్చి, మన ప్రాణాలని తెప్పరిల్ల చేయగలిగినటువంటి వారు, మన ప్రాణాలకి విశ్రాంతిని ఇవ్వగలిగినటువంటి వారు మన ప్రభు. ఈ ఉదయం ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన సన్నిధిలో మన భారాలని దించుకుంటే వారుగా, తేలికపరచుకోబడినటువంటి వారుగా, ఆయన ద్వారా ఆయన అనుగ్రహించేటువంటి విశ్రాంతిని పొందుకునేటువంటి కృప ఈ దినం మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇదేనో నా తండ్రి, మీ వాక్యం చేత మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజమే ప్రభువా, ఈ లోకంలో నా తండ్రి, మరి ఆదాము దగ్గర నుంచి నేటి మానవాళినటువంటి మా వరకు కూడా నా తండ్రి ఎన్నో భారాలు ప్రభువా, మరి ప్రయాసతోనే మా బ్రతుకంతా కూడా ముందుకు సాగించాల్సి వస్తుంది. అయ్యా, మా భారాలు నాయన మా శక్తికి మించినవి, మా స్థాయికి మించినవి, మా బలానికి మించినటువంటి భారాలు బరువులు మోయాల్సిన పరిస్థితి. అయ్యా, మా భారాలు మేమే మోయాలి, కానీ మా భారం మరొకరు మోయలేరు ప్రభువా. అయ్యా, మరి ఎన్నో భారాలు మోస్తున్నటువంటి మాకు నా తండ్రి ఎక్కడెక్కడికో ఎవరెవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం, కానీ వారి దగ్గర మాకు ఏ నెమ్మది దొరకదు. మా భారాల్ని అయ్యా దించగలిగిన వారు, అయ్యా మా భారాల్లో నాయన మాకు విశ్రాంతిని ఇవ్వగలిగినటువంటి వారు మీరు మాత్రమే. ఈ ఉదయం నా తండ్రి అయ్యా, ఈ టిఎల్సి డైలీ బ్రెడ్ వీక్షిస్తున్నటువంటి బిడ్డల్లో ప్రభువా, ఏ భారాలైతే నాయన వారి మించినటువంటి భారాలు మోస్తున్నవారు, అయ్యా వారికి కావలసినటువంటి నెమ్మదిని, వారికి కావలసిన విశ్రాంతిని, వారికి కావలసినటువంటి ఓర్పును, ఓదార్పును ఆయన మీ బిడ్డలకు మీరు దయచేయండి. ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, బిడ్డల విషయాల్లో కావచ్చు, నాయన భారాలు ఎక్కువైపోయినా తండ్రి మోయలేక నాయన తలడిల్లిపోతూ, అయ్యా ఎంతగానో కృంగిపోతూ, దేవా మరి ఓదార్పు లేనటువంటి వారుగా దుఃఖిస్తున్న వారు ఉంటే అట్టి వారందరినీ ఈ ఉదయం మీరు దర్శించండి. దేవ, మీ చిత్తం అయితే వారి పట్ల నాయన మీ కార్యం జరిగించిన తండ్రి, వారి భారాల నుంచి, వారి ప్రయాసం నుంచి యేసునామములో విడుదల మీరు దయచేసి మీ కార్యం జరిగించి మీ విశ్రాంతిని, మీ నెమ్మదిని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.